వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు, అదేనండి పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఆరెంజ్ కలర్ కప్తో 1 కప్పు కందిపప్పును అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 1 కప్పున్నర వరకు వాటర్ అనేవి ఈ కందిపప్పులో యాడ్ చేసుకున్నాము. అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ ఒకటి, అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అనేవి కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం చింతపండు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 పాలకూర కట్టలు సన్నగా తరుక్కుని ముందుగానే పక్కన పెట్టుకున్నానండి. అవనేవి ఇప్పుడు ఈ కుక్కర్లో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కుక్కర్లోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చింతపండు, వెల్లుల్లిపాయలు, పాలకూర పెట్టి ఒక 2 విజిల్స్ ఈ విధంగా రానివ్వాలి. 2 విజిల్స్ తర్వాత ఈ విధంగా అనేది పప్పు ఈ విధంగా ఉడికించుకున్నానండి. పప్పు అనేది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేవి లేకపోతే వాటర్ అనేవి యాడ్ చేసుకుని పప్పుని మెదుపుకోవాలి. ఆకు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేననేది 1.5 స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాము. కారం అనేది ఆల్రెడీ మనం చిల్లీ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పప్పులోకి కారం, ఉప్పు, పసుపు కలిసేలాగా మొత్తం కలుపుకొని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం బాండి పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చి అనేవి వేసుకుందాము. 1 స్పూను తాలింపు దినుసులు అనేవి కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 స్పూను మెంతి పసుపు, 1/2 స్పూను ఇంగు పొడి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. మనం తాలింపులో మెంతి పసుపు అనేది యాడ్ చేసుకోవడం వల్ల చాలా పప్పు అనేది టేస్ట్గాను చాలా బాగుంటుందండి. ఈ విధంగా తాలింపు అంతా కాగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు అనేది ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక పప్పుని 2 మినిట్స్ అనేవి ఉడకనివ్వాలండి. ఎందుకంటే మనం కారం, పసుపు, ఉప్పు కలిపాం కదా, అది పచ్చివాసన రాకుండా ఉండడం కోసం 2 మినిట్స్ అనేది పప్పుని ఉడకనివ్వాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా పాలకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి.